సుళ్లకు తెగబడుతున్నాయి. విద్యా హక్కు చట్టాన్ని, ప్రభుత్వ నిబంధనలు పూర్తిగా తొంగలో తొక్కుతూ తమ వ్యాపారాన్ని 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగిస్తున్నారు. పాఠశాల ఆవరణలోనే పుస్తకాలు, స్టేషనరీ, యూనిఫామ్స్, బిజినెస్ కౌంటర్లు తెరిచి విద్యను అంగట్లో పెట్టి అమ్ముకుంటున్నారు. దీంతో సామాన్య మధ్యతరగతి తల్లిదండ్రులు జేబులు ఖాళీ అయిపోతున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. అలాగే టై బెల్ట్తో పాటు యూనిఫామ్ల ఛార్జీల పేరుతో లక్షల రూపాయలు కూడా దండుకుంటున్నారు. ప్రతి సంవత్సరం అలాగే ఈ సంవత్సరం కూడా లక్షల ఫీజులు వసూలు చేస్తూ కూడా ఇటు విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు నిండుగా దోసుకున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. నిజామాబాద్ జిల్లాలో పూర్తిగా ఇటు ఒక విద్యా సంస్థ వ్యాపారం లాగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై మనతో మాట్లాడడానికి విద్యా సంఘ నాయకులు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ప్రతి సంవత్సరం అలాగే ఈసారి కూడా పాఠశాలలు మొదలయ్యాయి, లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు. దీన్ని ఎలా చూస్తున్నారు సార్? అందరికి నమస్తే అన్న, నా పేరు సాయి కుమార్, ఏబీవీపీ తెలంగాణ యూనివర్సిటీ. ఈరోజు ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రతి స్కూల్లో కూడా, ప్రతి మండలాల్లో, ప్రతి విలేజ్లో కూడా ప్రైవేట్ కళాశాలలు పెట్టుకున్నారు, ప్రైవేట్ కాలేజీలు కూడా పెట్టుకున్నారు. ప్రతి కళాశాల కాలేజీలలో కూడా, పాఠశాలలో కూడా ఏం నడుస్తుందంటే డబ్బులు దొబ్బుకోవడం తప్ప విద్యని విద్యార్థులకు అందజేయడం లేదు. ఏంటంటే ప్రైవేట్ స్కూల్లో ప్రతి ఒక్కరు కూడా విద్యార్థుల దగ్గర నుంచి బెల్ట్ కొనాలా, టీషర్ట్లు కొనాలా, డ్రెస్సులు కొనాలా, బుక్స్లు కొనాలా, పెన్స్ కొనాలా, అంటే ప్రతి ఒక్కటి ఇక్కడే కొనాలా, మేమే అమ్ముతాం, మీరు స్టేషనరీ షాప్లోకి వెళ్ళి కొనొద్దు, మీరు నార్మల్ గా జనరల్ షాప్లలో కూడా ఏం కొనొద్దు, మా దగ్గర కొనాలా. అంటే ఇవన్నీ కలుపుకొని పోతే ఏమైతే ₹1,00,000 దాకా బిల్ అవుతా అన్న. ఆ ₹1,00,000 ఎవరు భరించాలన్న? ఒక చిన్న పిల్లాడు నర్సరీ నుంచి ఏదైతే పీజీ కంప్లీట్ చేయాలంటే ఈ రోజు ప్రతి సంవత్సరం లక్ష కట్టాలంటే తల్లిదండ్రులు లెక్కలు చేస్తారన్న. పండేదే 10,000 20,000 పంటలు, వాళ్ళు తీసుకునేది మాత్రం 10 లక్షలు, ₹1,00,000 తీసుకుంటారు. అయితే మేము రేవంత్ రెడ్డికి ఒకటే అడుగుతున్నాం అన్న, 27,000 ఉన్న స్కూళ్ళని కేవలం ఒక 4,000 స్కూళ్ళని పెట్టి మండలాల్లో 23,000 స్కూళ్ళని తీసేసి రేషనలైజేషన్ పేరు మీద 23,000 స్కూళ్ళని తీసేస్తా అంటున్నావు. మరి తీసేసినావు, మరి ఏదైనా 4,000 స్కూళ్ళలో కూడా మంచి టీచింగ్ చెప్తావా అంటే ఉన్న స్కూళ్ళనే చక్కగా చూసుకుంటే లేవు, 4,000 స్కూల్ పెట్టి ఏం చేస్తావా అన్న? ప్రహారీ గోడలు కూలిపోతున్నాయి, పిల్లలు ఎప్పుడు చచ్చిపోతుందో తెలియదు, ఎప్పుడు ఆ బిల్డింగ్ కూలిపోయి పిల్లల మీద పడుతుందో తెలియదు, కరెక్ట్ వాళ్ళకు పోషకాహారం కూడా ఇవ్వలేని పరిస్థితి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో నెలకొంది. అలాగే ఏదైతే ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయో, కాలేజీలు ఉన్నాయో, ఇక్కడ బుక్స్ అమ్ముతున్నారు సార్, ఇక్కడ డ్రెస్సులు అమ్ముతున్నారు, లక్షల ఫీజులు తీసుకుంటున్నారని డిఈఓ గారి కానీ, ఎంఈఓ గారు కానీ, లేకపోతే ఎంఈఓ రిప్రజెంటేషన్ ఇచ్చినా తీసుకుపోయి చూపించినా కూడా మేము సీజ్ చేస్తామని చెప్తున్నారు. ఈరోజు సీజ్ చేస్తున్నారు, తెల్లారి మళ్ళీ ఓపెన్ చేస్తున్నారు. అంటే మీకు డబ్బులు అందుతున్నాయా, లేకపోతే డైరెక్ట్ సీఎం రేవంత్ రెడ్డికి ఈ యొక్క ప్రైవేట్ స్కూళ్ళ నుంచి డబ్బులు అందుతున్నాయా అని మేము ఈరోజు అడుగుతా ఉన్నాం. అలాగే ఏదైతే ఈ గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయో, టెట్ డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా జాబులు రావాలంటే ఈ యొక్క 27,000 స్కూళ్ళు కూడా ఓపెన్ ఉండాలి. అప్పుడే మాత్రమే ఈ చదువుకున్న డిఎస్సి వాళ్ళందరికీ కూడా జాబ్లు వస్తాయి. జాబ్లు వచ్చినప్పుడే ఈ కంట్రీలో అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గుతుంది. కాబట్టి నువ్వు అన్ఎంప్లాయ్మెంట్ పెరగాలని చూస్తున్నావా, తగ్గాలని చూస్తున్నావు మాకు అర్థమైతలేదు. కాబట్టి పేద విద్యార్థులకు విద్య అందాలంటే ప్రతి గవర్నమెంట్ స్కూల్ ఓపెన్ ఉండాలి, ఎగ్జామ్లు పెట్టాలి, వాళ్ళ చదువుకు దూరం చేయకుండా ఉండాలంటే ఏదైతే ఈ ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయో అన్ని కూడా మూతపడేటట్టు ఉండాలి. అలాగే ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలి. ఏదైతే ప్రైవేట్ స్కూల్లో 25% ఏదైతే ఫీజు సీట్ ఉంటుందో అది అందరికి కూడా అందజేయాలా. ప్రతి స్కూల్లో కూడా ప్రైవేట్ స్కూల్ ఏది ఉంటుందో అందులో 25% పేద విద్యార్థులకు ఫ్రీ సీట్ ఇవ్వాలన్నది లేదు, ఎవరు కూడా నడుస్తలేదు. కాబట్టి దాని మీద దృష్టి సాధించి ఎంఈఓ గారు, డిఓ గారు దృష్టి సాధించి పేద విద్యార్థులకు 20% ప్రైవేట్ స్కూళ్లలో సీట్ వచ్చే విధంగా కొట్టాలని మేము కోరుతా ఉన్నాం. మీరు చెప్పిన ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణ కమిటీ ఏర్పాటు చేస్తాం, ఫీజుల విషయంలో కూడా నియంత్రణ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఎక్కడ అమలు అవుతుంది? అసలు విద్యా కమిషన్ అనేది ఏర్పాటు చేసిరు. విద్యా కమిషన్ అన్నప్పుడు క్షేత్రస్థాయిలో విచారణ అనేది జరగాలి. ఏ విధంగా ఉన్నది, అసలు ఉన్న 27,000 ఉన్నటువంటి స్కూళ్లను 23,000 తీసేసి 4,000 స్కూళ్ళని నడిపిస్తామనంటే ఏ విధంగా సమీక్ష జరిగిందని మేము ఒకసారి ప్రశ్నిస్తా ఉన్నాము. అసలు ఆలోచించడానికి లేదు. తెలంగాణ ప్రభుత్వము విద్యకు ఏ విధంగా అనంటే మధ్య తరగతులను పీల్చుకొని, వాళ్ళ రక్తం పీల్చుకునే విధంగా ఈ రోజు వ్యవహరిస్తున్నదని అర్థమైపోతున్నది. కారణం ఏంటి అనంటే మధ్యతరగతి కుటుంబాలలో ఇన్కమ్ తక్కువ ఉంటది. అదే విధంగా మనం ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలలో అంటున్నాం, ప్రైవేట్ పాఠశాలలో లక్షలు ఉన్నాయి, ఇన్కమ్ ఏమో తక్కువ ఉంటది, పైసలేమో మనం పెట్టాల్సింది ఎక్కువ ఉంటది. లక్షల ఫీజు కట్టాలంటే ఎక్కడికి నుంచి కడతారు? సరే ప్రభుత్వం కల్పిస్తుందా అంటే ఒక్కొక్క స్కూళ్ళలో ఒక్కొక్క టీచరే ఉంటాడు, 4 సబ్జెక్టులకు కలిపి ఒకటే టీచర్ ఉంటాడు. సరే ఇవన్నీ స్కూల్ అని తీసేస్తున్నావు అని అంటే ఎక్కడ పెడతారంటే మండలాల్లో పెడతారట. మండలాల్లో పెట్టి ఇప్పుడు ఈ స్టూడెంట్స్ అందరూ అక్కడికి పోతారు, అక్కడికి పోయినాక ఆ చదువు మంచిగా లేకపోతే ప్రైవేట్లలో పోతారు. అంటే ప్రైవేటుకు మంచి చేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. దీన్ని గనక మానుకోకపోతే విద్యార్థులం అంతా కలిసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డిని గద్దె దింపుతామని ఇటు సందర్భంగా తెలియజేస్తాను. మీరు చెప్పిన రాష్ట్ర ఇటు పాఠశాలను కూడా అన్ని విధాలు డెవలప్ చేస్తాం, ఇంగ్లీష్ మీడియం కూడా చెప్తున్నామని చెప్తారు. కానీ ప్రజలు మాత్రం కూడా ప్రైవేట్ అసలు ఎడ్యుకేషన్ వైపు చూస్తున్నారు, పాఠశాల ఎలా చూస్తున్నారు?
ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు ఫీజులు అనేటి భారీగా ఉన్నాయి. సో పేరెంట్స్ ఆశతోటి గవర్నమెంట్ స్కూళ్ళ వైపు చూస్తా ఉన్నారు. ఈ గవర్నమెంట్ స్కూళ్ళ వైపు చూసేటప్పుడే నువ్వు 23,000 స్కూళ్ళు తీసేస్తా అంటున్నావు. రేవంత్ రెడ్డి గారు, మిమ్మల్ని నేను ఒకటే అడగదలుచుకున్నా, మీ మన్మన్ని చదివిస్తారేమో మీరు అమెరికాలో, అదే మాలాంటి పేద మధ్యతరగతి విద్యార్థులు ఎక్కడ చదువుకోవాలా సార్? మీరు మాకు పండిన పంటను కూడా కరెక్ట్ టైంలో కొంటలేరు. వర్షాలు పడతా ఉన్నాయి, వర్షాకాలం సగం అయిపోయింది, వర్షాలు పడతా ఉన్నాయి. వర్షాలు పడ్డప్పటికి కూడా అవి మొలకలెత్తి అవి ఎత్తినప్పుడు కొనుక్కోవడానికి వచ్చినప్పుడు మీరు తక్కువ రేట్ ఇచ్చి తీసుకుపోతా ఉన్నారు. మీరు ఇట్లా చేస్తా ఉన్నారు. ఇక మరి రైతు బిడ్డ చదువుకోవద్దా? మీ రెడ్డిల సమాజం వాళ్ళే చదువుకోవాలా? ఎన్ని కాలేజీలు ఉన్నాయి, ఎన్ని స్కూళ్ళు మీ వాళ్ళే ఉన్నాయి. అంత అగ్రవర్ణ కులాలకు ఉన్న వాళ్ళకి పేదవాళ్ళని వదిలేసి ఎవరైతే ఉన్నారో బలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకే మీరు చేస్తా ఉన్నారా? మరి వీళ్ళ ఓట్లు అడిగినప్పుడు అయితే మీరు ఏమన్నారు? బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు, కానీ మేము పట్టించుకుంటాం, కేసీఆర్ దొంగ అన్నారు. మరి మీరేం చేస్తున్నారు సార్? మీరు కూడా అదే చేస్తున్నారు. దొంగలు ఒకటే పేద విద్యార్థులను దోచుకుంటా ఉన్నారు. మేము అడగదలసింది ఒకటే సార్, మీరు 23,000 స్కూళ్ళు తీసేస్తా ఉన్నారు. మీరు 23,000 స్కూళ్ళు తీసేస్తే మన ఫస్ట్ తెలంగాణ రాష్ట్రం అనేది నీళ్లు నిధులు నియామకాలనే 3 అంశాల మీద ఫామ్ అయింది. అట్లా ఫామ్ అయిన దాంట్లో మీరు నియామకాలే లేకుండా చేస్తున్నారు. ఎలా నియామకాలు చేస్తారు సార్? టెట్ డిఎస్సి చదివే విద్యార్థులు ఎక్కడ పోవాలా? ఇదేది మరి? ఫీజు నియంత్రణ చట్టం అంటారు, ఎడ్యుకేషన్ కమిషన్ అంటారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ నేనే అంటారు, అన్ని నేనే అంటారు. మరి ఎక్కడ స్కాలర్షిప్లు ఏమంటే స్కాలర్షిప్లు వేస్తలేరు. స్కాలర్షిప్లు అడుగుతానికి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పోరాటం చేస్తా ఉంటే వాళ్ళని జైల్లో వేస్తా ఉన్నారు. విద్యార్థుల మీద కేసులు వేస్తా ఉన్నారు, అక్రమ కేసులు, మర్డర్ కేసులు, రేప్ కేసులు వేస్తా ఉన్నారు మీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఎక్కడైతే మొన్నైతే మేము స్కూల్ బంద్ ఇచ్చినప్పుడు, స్కూల్ బంద్ ఎందుకు బంద్ ఇచ్చినామంటే ఈ డిఓ లేరు, ఎంఈఓ లేరు. ఒక ఎంఈఓ ఫోన్ చేస్తే అర్ధ గంటలు వస్తా అంటాడు, 2 గంటలలో వస్తా అంటాడు. మండలంకి ఒక ఎంఈఓ ఉండాలి, కానీ మండలంకి ఒక ఎంఈఓ లేడు. డిఓ అయితే పట్టించుకోడు. డిఓ ఎప్పుడు చూసినా కలెక్టర్ మీటింగ్ లో ఉంటాడు. డిఓని కలవడానికి ఎన్నిసార్లు పోయినా డిఓ ఉన్నాడు, డిఐఓ ఉన్నాడు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఈ ప్రభుత్వ పాఠశాలలకు, ప్రభుత్వ కాలేజీలకు మొత్తం మూసేయాలా, ఈ ప్రభుత్వం అనేది ఉండదు, మాకేం పని ఉండదు, ముఖ్యంగా జీతం రావాలని ఆలోచిస్తా ఉన్నారు ఈ గవర్నమెంట్ జీతాలు కూడా. మనం ఏం చేయాలంటే దీన్ని దృష్టి సారించి స్పెషల్ కమిషన్ అనేది దీన్ని ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వ పాఠశాలను 27,000 నుంచి 23,000 తీసేసి 4,000 నుంచి కాదు రేవంత్ రెడ్డి సార్, మీరు దమ్ముంటే 27,000 స్కూళ్ళ నుంచి 30,000 స్కూళ్లు చేయండి అని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తా ఉంది. లేని ఎడల మీరు ఇలానే ప్రైవేట్ కళాశాలలకు కానీ స్కూళ్ళకు కానీ మీరు కొమ్ము కాస్తా ఉంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి ప్రతి విద్యార్థి రోడ్డెక్కి మీ మంత్రులను, మీ ఎమ్మెల్యేలను మిమ్మల్ని ఎక్కడికక్కడ అడ్డుకొని మిమ్మల్ని గద్దె దించేదాకా ఈ పోరాటం ఆగదని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పుడు మీరు ప్రతి పాఠశాలలో కూడా విద్యార్థుల తల్లిదండ్రులతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలి విధులకు సంబంధించి. అలాంటి కమిటీ మనం ఏర్పాటు చేశారు? ఇప్పటివరకు చాలా కమిటీలు ఏర్పాటు చేశాం సార్, కానీ ఎవరు కూడా పాఠశాలలు చాలా కమిటీలు ఏర్పాటు చేశాము. కానీ ఇప్పటివరకు కమిటీలు ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఈ కమిటీలో అధ్యక్షులు ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళు చేసే వరకు ప్రయత్నం చేస్తున్నారు. కానీ పైనుంచి నిధులు రాకపోతే వాళ్ళు ఏం ప్రయత్నం చేయగలుగుతారు సార్? ఏమీ ప్రయత్నం చేయలేరు. కాబట్టి ఏదైతే పైనుంచి వచ్చేటువంటి ఏదైతే ప్రతి ఫండ్ ఉన్నదో దానికి ప్రభుత్వం అనేది ప్రత్యేకంగా దానికి ఒక కమిటీ నిర్ణయించేసి దానికి ప్రత్యేకంగా వాళ్ళకి అందించినట్లయితే ప్రతి పాఠశాలలో ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారో, కమిటీ వాళ్ళు ఉన్నారో, దానికి ఉన్నటువంటి ఏవైతే సౌకర్యాలు ఉన్నాయో పాఠశాలకి వాళ్ళు కల్పించడం అనేది జరుగుతుంది సార్. ప్రధానంగా కూడా చెప్తున్నారు, ఫీజులతో ఇటు ప్రైవేట్ పాఠశాలలో విద్యాని పూర్తిగా వ్యాపారం చేస్తున్నట్టు చెప్పి ప్రధానంగా ఇటు అధిక ఫీజుల పేరుతో కూడా ₹1,00,000 దోచుకుంటారని చెప్పి చెప్తున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని చెప్పి, ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాల బదులు ప్రభుత్వ పాఠశాలని పెంచాలని చెప్పి అన్ని వసతులు కల్పించాలని, ముఖ్యంగా ఇటు విద్యార్థి సంబంధించి కూడా ఎడ్యుకేషన్ కూడా విషయంలో ఇంగ్లీష్ మీడియం కావచ్చు అన్ని సదుపాయాలు కల్పించాలని చెప్పి అప్పుడే ఇటు విద్యార్థులతో వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం ప్రభుత్వ పాఠశాల వైపు మొగ్గు చూపుతారని చెప్తున్నారు. దీంతో పాటు ఫీజుల నియంత్రణ విషయంలో కూడా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఖచ్చితంగా వ్యాపారాన్ని ఏదైతే విద్యను వ్యాపారం చేస్తున్నా వాళ్ళపై ఉక్కు పదంతో రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు పదం వేయాలని చెప్పి కూడా